Compound prepositions are those prepositions that are made by prefixing the preposition to a noun. Compound ante, so when we combine two things together, that is called as a compound. Ante rendu వాక్యాలను గాని రెండు పదాలను గాని మనం కలిపాము అంటే సో దాన్ని కాంపౌండ్ అంటాం అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రిపోజిషన్స్ కాంపౌండ్ అవుతాయి. ఇక్కడ కాంపౌండ్ ప్రిపోజిషన్స్ ఆర్ దోస్ ప్రిపోజిషన్స్ దట్ ఆర్ మేడ్ బై ప్రిఫిక్సింగ్. ప్రిఫిక్స్ అంటే ఎప్పుడైనా సరే ఒక వర్డ్ కి ముందు వచ్చేటువంటి దాన్ని ప్రిఫిక్స్ అంటాము, తర్వాత వచ్చేటువంటి దాన్ని సఫిక్స్ అంటాము. ఒక బేస్ వర్డ్ తీసుకొని దానికి ముందు వెనక కలిపినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ కంఫర్ట్ అనేటువంటి ఒక వర్డ్ తీసుకున్నామంటే దాని ముందు అన్ అనేటువంటి వర్డ్ ని కలిపాము అంటే అది ప్రిఫిక్స్ అనమాట. సో అన్కంఫర్ట్. అదే ఆ కంఫర్ట్ కి ఏబుల్ మనం యాడ్ చేసాము అంటే కంఫర్టబుల్. సో ఆ ఏబుల్ అనేటువంటిది సఫిక్స్ అనమాట. సో అన్ అనేటువంటిది ప్రిఫిక్స్ అనమాట. సో దానిని ఒక బేస్ వర్డ్ తీసుకొని దానికి ఇటుపక్క అటుపక్క చేర్చేటువంటి పదాలను మాత్రమే సఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ అంటాం అనమాట. సో ముందు వచ్చేది ప్రీ అంటే ముందు కాబట్టి, ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ముందు జరిగేటువంటివి కాబట్టి సో ప్రిఫిక్స్ అనమాట. తర్వాత వచ్చేటువంటిది సఫిక్స్ అనమాట. ప్రిపోజిషన్ టు ఎ నౌన్, అన్ అడ్జెక్టివ్ ఆర్ అన్ యాడ్వర్బ్. ఓకే, సో ఆ ప్రిపోజిషన్స్ కి ఏం చేస్తాము అంటే ముందు నౌన్ అనేటువంటి దాన్ని కలుపుతాము, లేదు అంటే యాడ్జెక్టివ్ ని కలుపుతాము, లేదు అంటే యాడ్వర్బ్ ని కలుపుతాం అనమాట. సో దాని గురించి మనం ఎప్పుడైనా సరే ఒక ప్రిపోజిషన్ కి ముందు మనము నౌన్ గాని యాడ్జెక్టివ్ గాని యాడ్వర్బ్ గాని, ఓకే, సో నౌన్ అంటేనేమో నామవాచకము, తర్వాత యాడ్జెక్టివ్ అంటేనేమో విశేషణం, యాడ్వర్బ్ అంటే క్రియాపదం. సో వాటిల్ని కలిపినట్లయితే కనుక సో వాటిల్ని కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటాము. ఎగ్జాంపుల్ అమాంగెస్ట్, అమిడ్స్ట్, అబౌవ్, అరౌండ్, అలాంగ్, అక్రాస్, అబౌట్, బిలవ్, బినీత్, బిసైడ్, బిట్వీన్, బియాండ్, అవుట్ సైడ్, విత్ ఇన్, వితౌట్. సో ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్ కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అనేటువంటి వాటికి ప్రిఫిక్స్ ప్లస్ నౌన్ యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ కలిపే వాటిని మనం కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటాము అని ఆల్రెడీ తెలుసుకున్నాం. ద క్యాట్ ఈజ్ జంపింగ్ అరౌండ్ ద సీట్. అరౌండ్ అంటే ఇక్కడ రౌండ్ అనేటువంటిది ఒక పదం, దానికి ముందు ఏ అనేటువంటి ప్రిఫిక్స్ ని కలపడం ద్వారా అది అరౌండ్ అయింది అనమాట. సో అది దాన్ని మనం చూసినట్లయితే కాంపౌండ్ ప్రిపోజిషన్ అంటాం. ద క్యాట్ ఈజ్ జంపింగ్ అరౌండ్ ద సీట్ అంటే అక్కడ ఉన్నటువంటి సీటు చుట్టూ కూడా ఆ క్యాట్ అనేటువంటిది తిరుగుతూ ఉంది. అరౌండ్ అనేటువంటిది ఇక్కడ ప్రిపోజిషన్. ఆ రౌండ్ అనేటువంటి వర్డ్ కి ప్రిఫిక్స్ అయినటువంటి ఏని కలిపిన తర్వాత అది అరౌండ్ అయింది. ద కార్ పుల్డ్ అలాంగ్ ద డ్రైవ్ వే అంటే ఇక్కడ అలాంగ్ అంటే లాంగ్ అనేటువంటిది బేస్ వర్డ్, దానికి ఏ అనేటువంటి ప్రిఫిక్స్ ని యాడ్ చేశారు. సో అందువల్ల అది అలాంగ్ అయింది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక కార్ పుల్డ్ అలాంగ్ ద డ్రైవ్ వే అంటే ఆ వెళ్తున్నటువంటి దారి గుండా కూడా ఈ కార్ అనేటువంటిది వెళుతూ ఉంది, ఆ దారి పక్కనే ఇది వెళుతూ ఉంది లాగినట్లుగా. ద చిల్డ్రన్ ర్యాన్ అరౌండ్ ద బెంచ్. రౌండ్ అంటే మళ్ళీ రౌండ్ అనేటువంటిది బేస్ వర్డ్, దాని ప్రిఫిక్స్ ఏ అనమాట. సో పిల్లలందరూ కూడా ఆ బెంచ్ బల్ల చుట్టూ పరిగెడుతున్నారు, రౌండ్ కి ఏ యాడ్ చేశారు. సో ఇవి కాంపౌండ్ ప్రిపోజిషన్స్ ఎగ్జాంపుల్స్.